ఏ దేశంలో అయితే మానవ హక్కులు, పౌర హక్కులు లేదా భావ వైరుధ్యాలని అంగీకరిస్తారో, ఆ దేశాల యొక్క ఆ వీక్‌నెస్సే ముస్లిం బ్రదర్‌హుడ్ యొక్క టాక్టికల్ గేమ్. ఈ ముస్లిం బ్రదర్‌హుడ్ అనేటటువంటిది 3 విధానాలను అవలంబిస్తుంది. నెంబర్ 1 సైకలాజికల్ వార్. స్కూల్ విద్యార్థి దశ నుంచి ముస్లిం విద్యార్థులకి ముస్లింగా పుట్టడమే గ్రేటు. అట్లాగే ముస్లిం సంస్కారమే గ్రేటు, ముస్లిం సంప్రదాయాలే గ్రేటు, మిగతా వాళ్ళందరూ వ్యర్థం అన్నటువంటిది వాళ్ళ బుర్రల్లో నిక్షిప్తం చేయడం పిల్లల దశ నుంచినే చేస్తారు. నెంబర్ 2 నీ పక్కన ఉన్నటువంటి ఏ మతస్థులైనా, అది హిందువుల, బౌద్ధుల, జైనుల, క్రైస్తవుల, ముస్లిమేతరుడు ఎవరినైనా సరే నువ్వు అజ్ఞానులుగానే చూడు. వాళ్ళకి నువ్వు మోటివేట్ చేయి. ఒక్కడే దేవుడు, మా దేవుడే, అది నువ్వు అంగీకరిస్తేనే స్వర్గానికి వెళ్తావని. మన మతంలో ఉన్నటువంటి మంచిని ఎక్స్ప్లెయిన్ చేయి వాళ్ళకి. తద్వారా అవసరమైతే మిగతా నీ కుటుంబ సభ్యులను, బంధువులను, నీ ముస్లిం సామాజిక వర్గాన్ని వినియోగించు. వాళ్ళకి ఏదైనా కష్టం ఉన్నప్పుడు ఏదైనా సాయం చేయడం, ఇంకోటి చేయడం. తద్వారా వాళ్ళల్లో నీ మతం పట్ల పాజిటివ్ తీసుకొచ్చి నిదానంగా, అది పెళ్లి ద్వారా మతం మార్చుకుంటావు, స్నేహం ద్వారా మతం మార్చుకుంటావు, లేకపోతే భయపెట్టిన చాయిస్ ఈజ్ యువర్స్, బట్ మతం మార్చుకోవడానికి సహకరించు. అలా చేసినప్పుడు నీకు అల్లా దగ్గరికి వెళ్తే స్వర్గానికి చేరుస్తాడు, 72 మందికి కన్యలను ఇస్తాడు. నెంబర్ 3 వచ్చేటప్పటికి కంట్రోల్ కానప్పుడు అవసరమైతే విధ్వంసకాండ, చంపేయడం, ఆ ప్రాంతాలని లాక్కోవడం, భయపెట్టి మతాన్ని రుద్దటం. ఈ 3 దశలు. ఇప్పుడు లెబనాన్, యెమెన్, పాలస్తీనా ఇవన్నీ ఇస్లామిక్ దేశాలే. వీళ్ళు చేసే పని ఏంటి? ఇట్లాంటి పనుల కోసం ఇతర దేశాల్లోకి వెళ్ళి ఇలాంటి దౌర్జన్యపూరితమైన బ్యాచ్. బట్ యూరప్ దేశాల్లో అట్లా చేయరు. గ్రౌండ్ లెవెల్ ఆపరేషన్, నేను చెప్పిన ప్లాన్ 1, ప్లాన్ 2 చేస్తూ ఉంటారు. ఇప్పటికే అక్కడ చైనా భావజాలం అయిపోయింది. ఎన్నాళ్ళు చైనా భావజాలంతో అమెరికా, యూరప్ దేశాలు తయారైతే, ఇప్పుడు ఆ చైనా భావజాలం ప్లేస్లో ఈ ఇస్లామిక్ బ్రదర్హుడ్ భావజాలం ప్రారంభమైపోయింది. క్రమంగా పెంచుకుంటూ పోతున్నారు. రాబోయే రోజుల్లో ఇప్పటికే యూకే వచ్చేటప్పటికి 2040 కల్లా ఇస్లామిక్ రాజ్యంగా మారిన ఆశ్చర్యపోనక్కర్లేదు. 40-45 కల్లా మిగతా దేశాలు కూడా అటుకే కన్వర్ట్ అయ్యేటటువంటి విధంగా ప్లాన్ చేస్తున్నారు. తద్వారా రక్తపాతరహిత విప్లవం అని ఫ్రెంచ్ విప్లవాన్ని అంటారు. అట్లాగే ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు చేసి ఈ క్రైస్తవ దేశాల మీద యుద్ధాలు చేసి గెలవలేరు ఈ ముస్లిం దేశాలు, చిన్న దేశాలు. కాబట్టి ఈ కొత్త యుద్ధం, సరికొత్త యుద్ధంతో ముందుకు పోతున్నారు.